జీవితం, జీవితం ఎప్పుడెలా మారిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఎప్పటికీ మనకు తోడుగా, నీడగా ఉంటారు అని అనుకున్న వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతారు. ఇక అలా వదిలి వెళ్ళిన వాళ్ళలో కూడా ఎంతో ప్రేమ దాగి ఉంటుంది. వారి ప్రేమ చూపించే సమయం, సందర్భం రాకుండొచ్చు. అలా ఏ ముచ్చటా తీరకుండానే తన భార్యను, చిన్న పాపను వదిలి వెళ్ళిపోయాడు రమేష్. ఎంతో కష్టపడి కూలీ నేలా చేసుకుంటూ కూతుర్ని సాకింది సీతమ్మ. ఇక వీరిద్దరి కథే ఈరోజు మన దెయ్యాల మాయాజాలపు కథ. అరిష్టాల నీడలో కప్పబడిన ఊరు నల్లమాలగూడెం. అక్కడే నివసించింది సీతమ్మ. తను ఒక విధవ. ఇక తన భర్త రమేష్ 10 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అని అందరి నమ్మకం. కానీ నిజమేంటో ఎవ్వరికీ తెలీదు. ఇక సీతమ్మ కూడా తన భర్త చనిపోయారు అనే నమ్మింది. కానీ వాస్తవానికి రమేష్ చనిపోలేదు. ఆయన బ్రతికే ఉన్నారు. రమేష్ బ్రతికే ఉన్న విషయం తెలియక సీతమ్మ విధవగా మారిపోయింది. తన భర్త బ్రతికున్న విషయం ఇప్పటి వరకు కూడా సీతమ్మకు ఎవ్వరూ చెప్పలేదు. సీతమ్మ జీవితం మొత్తం అంధకారం. తనకంటూ ఎవ్వరూ లేరు. ఒంటరి బతుకు, ఒంటరి పక్షి. అది చిన్న జీవితం, ఎన్నో చింతలు కూడిన జీవితం. తనకంటూ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది తన కుమార్తె. ఆమె కూతురు పేరు లలిత. ఇక తన కూతురు కోసం తను ఎంతో కష్టపడుతూ ఉంటుంది. తనను సాకడానికి, చదివించడానికి రేయింపగలు శ్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉండేది పాడులోకం, పాడు ప్రపంచం. ఒంటరిగా బ్రతికే మహిళలకు రక్షణ లేదు. ఇక ఇలాంటి సమయంలో కూడా సీతమ్మకు గుండె ధైర్యం చాలా ఎక్కువ. ఇక ఆ గుండె ధైర్యంతోనే నెట్టుకొస్తూ వస్తుంది. తన కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. ఇక లలిత గురించి చెప్పక్కర్లేదు. తనది స్వచ్ఛమైన మనసు, పాలలాంటి అమ్మాయి. చదువులో, తెలివిలో, నైతిక విలువల్లో ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటుంది. చదువు, అమ్మ, ఇదే తన లోకం. ఎప్పుడు దీంట్లోనే ఉంటుంది. ఇక తన ప్రపంచానికి మించిన ప్రపంచం చూయించడానికి ఒక వ్యక్తి తన జీవితంలోకి వస్తాడు. తన పేరే విక్రమ్. ఇంతవరకు అమ్మ, తను ఇదే తన ప్రపంచం. కానీ విక్రమ్ వచ్చాక తన జీవితమే మారిపోయింది. కొన్ని రోజుల్లోనే తను విక్రమ్తో ప్రేమలో పడిపోయింది. విక్రమ్ చూపించిన ప్రేమ, ఆప్యాయతకు దాసి అయిపోయింది. ఎప్పుడు నాన్న ప్రేమను, నాన్న చూపే ఆప్యాయతను అనుభవించలేదు. ఇక లలిత ప్రేమించిన విక్రమ్ గురించి చెప్తే తను ఒక ఆకర్షణీయమైన వ్యక్తి. అందమైన మనసు, అందమైన మొహం, అందరినీ ఆకర్షించే చిరునవ్వు. ఇది తన లక్షణాలు. బాగా మాట్లాడతాడు, అందంగా ఉంటాడు. ఇక తన నాన్న డబ్బులతో యాష్ చేయడం, తిరగడం, వృధా ఖర్చులు చేయడం. తనకంటూ సొంత బైక్ కూడా ఉంది. ఇక ఈ కాలంలో ఇలాంటివన్నీ ఉన్న అబ్బాయిలు ఎలా ఉంటారో మీ అందరికీ తెలిసిందే. వాళ్ళకంటూ లైఫ్లో ఏదైనా సాధించాలి అనే గోల్స్ ఏమీ ఉండవు. కానీ ఎవరినైనా అందమైన గర్ల్ ఫ్రెండ్ని చేసుకోవాలని మాత్రం ఉంటుంది. అలా అనుకునే లలితాని ప్రేమలో పడేశాడు విక్రమ్. ఒక యువతిని మాయ చేసే అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. ఇక విక్రమ్ మాయలో పడిపోయింది లలిత. ఇక ఇలా వీళ్ళిద్దరి ప్రేమ సాగుతూ పోయింది. ఇక కొన్ని రోజులకి లలిత ఇంకా విక్రమ్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. ఇద్దరి పేరెంట్స్తో కూడా చెప్పేశారు. అందరు తల్లిదండ్రులు ఒప్పుకోవడం వల్ల ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. లలితకు విక్రమ్ అంటే ప్రాణం, తన భర్త అంటే పిచ్చి. ఆఖరికి ఈ పెళ్లికి తన తల్లి ఒప్పుకోలేదు. అయినా వినలేదు. అలా వినకుండా లలిత సీతమ్మను ఒప్పించింది. తినని తప్ప ఎవ్వరినీ చేసుకోను అని చెప్పింది. ఏమీ చేయలేక సీతమ్మ కూడా వీరిద్దరి పెళ్లి చేసేసింది. ఎప్పుడు విక్రమ్ గురించి అడిగినా లలిత నోటి నుండి ఒకే ఒక మాట, ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది. తనే నాకు సర్వస్వం, అతడే నా భవిష్యత్తు అని. ఇక ఇలాంటి మాటలన్నీ విన్న తర్వాత ఏ తల్లిదండ్రులు ఏమీ చేయలేరు. ఎంతైనా పిల్లల ఇష్టం ముఖ్యం కదా. అలానే సీతమ్మ కళ్ళలో మౌనాన్ని అంగీకరించింది. ఏమీ మాట్లాడకుండా వాళ్ళ పెళ్లిని చేసేసింది. అది పెళ్లి రోజు. ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. ఇక పెళ్లి రోజు రాత్రి ఆ ఇంట్లో గాలి కూడా భయంకరంగా వస్తుంది. చెట్లు గట్టిగా ఊగుతున్నాయి. గాలి చాలా వేగంగా వస్తుంది. ఇక పొద్దున్నే పెళ్లి జరగడంతో ఆ రోజు రాత్రికి లలిత ఇంకా విక్రమ్ల మొదటి రాత్రి. ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఇక ఇద్దరు సంతోషంగా రూమ్లోకి చేరుకున్నారు. కొద్దిసేపు ఊసలాడారు. సంతోషంగా అలా మాట్లాడుకుంటూ చాలా సమయమే గడిపేశారు.
కొద్దిసేపట్లోనే లలిత నిద్రలోకి చేరుకుంది. లలిత అలా నిద్రపోగానే విక్రమ్ రాత్రిపూట బయటకు వెళ్ళిపోయాడు. ఇక మరి తెల్లవారుజామున ముదిరిన వాసనతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతని చేతులపై తడిమట్టి, ఎవ్వరికీ తెలియని భాషలో మాట్లాడే శబ్దాలు. ఇంతటి వింతలు మొదటి రోజే విక్రమ్ దగ్గర చూసేసింది లలిత. విక్రమ్ రాగానే లలిత ఇలా అడిగింది, రాత్రుడు ఎక్కడికి వెళ్ళావు? నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళావు అని. ఇక ఆ క్షణం విక్రమ్ ఆ మాటను దాటుకుంటూ వచ్చాడు. లలితకు సమాధానం ఇవ్వలేదు. ఆ రోజులు గడుస్తూ పోయాయి. ఇక కొన్ని రోజుల్లోనే విక్రమ్ అసలు స్వరూపం బయటకు వచ్చేసింది. విక్రమ్ లలిత అనుకున్నట్టుగా మంచివాడైతే కాదు. లలిత పెళ్లికి ముందు చూసిన గుణాలన్నీ పెళ్లి తర్వాత విక్రమ్లో కనిపించలేదు. విక్రమ్ పూర్తిగా మారిపోయాడు. మద్యం తాగడం, రాత్రి రహస్యంగా బయటకు వెళ్ళడం, ఇతను కొట్టడం, గట్టిగా నెట్టడం, ఇక రోజు మొత్తం తిట్లు దెబ్బలు. ఇదంతా రోజు జరిగేదే అన్నట్టుగా మారిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ లలితలో భయం, ఆందోళన మొదలయ్యాయి. నేను ఊహించుకున్నట్టుగా నా జీవితం లేదు. నేను విక్రమ్ని పెళ్లి చేసుకుని తప్పు చేశానేమో అని అనుకుంటుంది. లలిత అమ్మ మాటలన్నీ వినలేదు అని కూడా ఆలోచిస్తుంది. ఇంతటి కష్టాల్లో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక ఒకరోజు రాత్రి విక్రమ్ లలిత మెడపై గట్టిగా కొట్టాడు. ఎంత గట్టిగా అంటే రక్తం కారడం మొదలుపెట్టింది. ఇల్లు మొత్తం రక్తంతో నిండిపోయింది. లలిత అలా రక్తపు మడుగుల్లో ఉంటే విక్రమ్ ఇలా మాట్లాడుతున్నాడు, నేను అనుకున్నది చేసి తీరుతాను, నువ్వెవ్వడు నన్ను అడగడానికి అని గట్టిగా ప్రశ్నిస్తున్నాడు విక్రమ్. ఇక లలిత రక్తం కారుతున్న మెడను గట్టిగా పట్టుకుని అమ్మ ఇంటికి చేరుకుంది. లలిత కన్నీళ్లతో అమ్మను చూసింది. అప్పటికే ఏం జరుగుంటుందో సీతమ్మకు అర్థమైపోయింది. కానీ సీతమ్మ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. అలా లలిత అమ్మను తీసుకుని తన ఇంటికి చేరుకుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో కూర్చున్నారు. కానీ సీతమ్మ నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే ఆమె కళ్ళ ముందే మరోసారి రమేష్ హత్య దృశ్యం కనిపిస్తుంది. మీరు విన్నది నిజమే, రమేష్ చనిపోయాడు. అతన్ని చంపింది ఎవరో కాదు, విక్రమ్. ఇప్పుడు లలిత తనను నాన్న కోల్పోయింది. సీతమ్మ తన భర్తను కోల్పోయింది. ఇదంతా చేసిన దుర్మార్గుడు విక్రమ్, లలిత భర్త. ఇదంతా జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరూ కలిసి. ఇప్పటి వరకు తనను నాన్నను ఎప్పుడూ చూడలేదు అని లలిత ఎప్పుడు బాధపడుతూనే ఉండింది. కానీ ఒక్కసారిగా తన నాన్నను ఎప్పుడైతే చూడ్డానికి వచ్చిందో అప్పుడు తన నాన్న శవంగా మారి తేలాడు. హత్యకు గురయ్యాడు. తన భర్తే హత్యను చేశాడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. విక్రమ్ ఏంటి, తన మామను చంపడం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. నేను కూడా ఈ కథ వినగానే అలాగే అనుకున్నాను. ఈ కథ నా ఫ్రెండ్ చెప్పినప్పుడు కూడా నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండింది. తన సొంత మామను తను ఎందుకు చంపాడు అని. కానీ పోను పోనుగా తను మొత్తం కథ చెప్పినప్పుడు నాకు పూర్తి విషయం అర్థమైంది. ఈ హత్యలో చాలా పెద్ద రహస్యమే ఉంది. ఈ హత్యకు కూడిన రహస్యాన్ని మనం ఛేదించడం చాలా కష్టం. ఆ రహస్యాన్ని విని నేను కూడా అలాగే అనుకున్నాను. మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతటి పెద్ద రహస్యం ఏంటంటే, సీతమ్మ అంటే లలిత అమ్మ. సీతమ్మకు అప్పట్లోనే తెలిసింది తన భర్త పనిచేసే దగ్గర విక్రమ్ పనిచేసేవాడు అని. ఇదంతా 6 ఏళ్ల ముందు జరిగిన విషయం. 6 ఏళ్ల ముందు రమేష్ ఇంకా విక్రమ్ వీళ్ళిద్దరూ కలిసే పనిచేసేవారు. విక్రమ్ ఏజ్ అప్పటికి చాలా చిన్నది. అంత చిన్నటి ఏజ్లోనే తను కార్మికుడిగా పనిచేయడానికి అక్కడికి వచ్చేవాడు. ఇక విక్రమ్ స్వభావం ముందే తెలియలేక రమేష్ ఇంకా విక్రమ్ వీళ్ళిద్దరూ మంచి స్నేహంగా ఉండేవారు. అలా రోజులు గడుస్తూ పోయాయి. రోజు వారిద్దరూ కలిసి పని చేసుకుని ఇంటికి చేరుకొని వంట వండుకొని తినేవారు. ఇక ఒక్కరోజు రమేష్ అడవిలోకి తిప్పి అలా తిరుక్కుంటూ ఒక కోడిని కొనుక్కొని ఇంటికి వెళ్దాం అని అనుకున్నారు. ఇక అలా ఇంటికి వెళ్తున్న సమయంలోనే తను ఒక శ్మశానం దగ్గర ఆగాడు. ఇది ఒక పురాతనమైన శ్మశానం. అక్కడ విక్రమ్ జంతువుని గొంతు కోసి చంపాడు. ఎందుకంటే ఆ స్థలంలో కొన్ని భయంకరమైన బలులు అవసరం అని అతడు నమ్ముతున్నాడు కాబట్టి. విక్రమ్ ఒక సామాన్యమైన మనిషి కాదు. విక్రమ్ నరబలి ఇచ్చే మాంత్రికుడు. అతని శరీరం మానవుడికి కానే కాదు. రోజు నరబలులు ఇవ్వడం తనకు అలవాటు. ఇక రోజువారి నరబలులతో ఆత్మలను ఆకర్షించి
తనకు శక్తులను కోరేవాడు. తన అలవాట్లలో భాగంగానే రోజూ రాత్రులకు బయటికి వెళ్ళడం, చేతులకు మట్టి ఉండడం, ఏదేదో భాషలో మాట్లాడడం ఇవన్నీ జరిగేవి. సీతమ్మకు విక్రమ్ స్వభావం మంచిది కాదు అని ముందే తెలుసు. తనలో ఏదో ఒక తేడా ఉంది అని తెలుసు. అలా తెలుసుకున్న తన కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకుంది. అందుకే లలితకు చాలా సార్లు నచ్చజెప్పాలి అని చూసింది. కానీ లలిత మాత్రం అమ్మ మాట అస్సలు వినలేదు. పక్కకు పెట్టేసింది. ప్రేమలోతులో మునిగిపోయింది కదా! ఇక లలిత తన నాన్నని చనిపోవడం చూసి, తన ముందు శవంగా పడి ఉండడం చూసి, అప్పుడు అర్థం చేసుకుంది విక్రమ్ ఒక నరరూప రాక్షసుడు అని. తను ఎలాంటి ఒక జంతువుతో సావాసం చేస్తుంది అని. ఇక అప్పటికే నాకు లలితకి ఇద్దరికీ మా స్థితి అర్థమైపోయింది. ఇక మేము ఏమీ చెయ్యలేము అని ఆలోచించుకున్నాము. ఇక ఆ క్షణంలో ఏదీ చెయ్యలేక సైలెంట్‌గా ఉండిపోయాము. ఇక మా కళ్ళ ముందే నా భర్తను బలి ఇచ్చారు. నా కూతురికి తండ్రిని లేకుండా చేశారు. ఇక ఆ తర్వాత రోజులు గడుస్తూ పోయాయి. ఇక ఒక్కరోజు అర్ధరాత్రి ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయింది. ఇక ఇంట్లో కరెంట్ పోయింది. ఆ రోజు రాత్రి విక్రమ్ మద్యం తాగి ఇంటికి చేరాడు. ఇక విక్రమ్ అలా లోపలికి రాగానే తలుపులు అవంతకవే మూసుకుపోయాయి. తను బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ సఫలం కాలేదు. ఇక లలిత కోసం, సీతమ్మ కోసం, ఇద్దరి కోసం వెతుకుతూ ఉన్నాడు. కనిపించలేదు. ముసురుకున్న చీకట్లు, అంతటి చీకట్లో ఒకే ఒక శబ్దం విక్రమ్. ఇక ఆ శబ్దం వినగానే విక్రమ్ మదిలో ఏదో తెలియని భయం, అలజడి. విక్రమ్ పాదాల దగ్గర నుండి ఏదో చీకటి పొగ పైకి ఎగురుతుంది. ఆ పొగ ఒక మహిళ ఆకారంగా ఏర్పడింది. ఆ ఆకారం సీతమ్మది కాదు, లలితది కాదు. అది మానవులదైతే అస్సలు కాదు. తన ముందు ఎవరు నించున్నారో విక్రమ్కి అస్సలు అర్థం కాలేదు. కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. నాలుక చాలా పొడుగ్గా ఉంది. ఇక ఆ క్షణంలో అర్థమైంది రమేష్ వచ్చాడు అని. రమేష్ ఆత్మ సీతమ్మలో ఉంది అని. సీతమ్మ చాలా వింతగా బిహేవ్ చేస్తుంది. ఇక నేను ఇలా అనడం మొదలుపెట్టాను. నిన్ను మించిన పాపి ఈ భూమి మీద లేదు. నువ్వు నా బిడ్డ జీవితాన్ని నరకంగా మార్చేశావు. నా ప్రాణాన్ని తీశావు. నా సీతమ్మను వేధించుకొని తింటున్నావు అని అన్నాడు రమేష్. ఇక జరుగుతున్నదంతా చూసి విక్రమ్కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాక అరవడం మొదలుపెట్టాడు. ఇంటి గోడలన్నీ స్వయంగా వాటికి ఊగుతున్నాయి. గాజు కిటికీలు వాటికి వాటిగా కదులుతున్నాయి. ఇంకొన్నైతే విరిగిపోయాయి కూడా. ఇక సీతమ్మ నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ విక్రమ్ ఒక బావిలోకి దూకేశాడు. కానీ అది బావి కాదు. అదే రమేష్ శవాన్ని దాచిన స్థలం. ఇక ఆ రోజు రాత్రి మొత్తం అరవడం, నాదాలు, గోలలు. ఇక విక్రమ్ చేసే ఈ శబ్దాలన్నీ ఊరు మొత్తం విన్నదే. తాను చేసిన హత్యలు, తను మాంత్రికుడిగా మారడానికి చేసిన పాపాలన్నీ ఊరు మొత్తం తెలిసిపోయాయి. ఇక ఊరందరూ కలిసి తనకి ఏదైనా గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి విక్రమ్ని బావి నుండి బయటకు అస్సలు తీయలేదు. రమేష్ శవం పక్కగానే కూర్చుని గట్టి గట్టిగా అరుస్తున్నాడు విక్రమ్. వీటన్నిటిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి విక్రమ్ గోలలతో గడిచిపోయింది. ఇక మరుసటి రోజు విక్రమ్ శరీరమే కనిపించలేదు. రేపటి రోజు విక్రమ్ శరీరం కనబడింది. కానీ విక్రమ్ మొహం మొత్తం భయంతో నిండిపోయింది. అతని నాలుక బయటకు వచ్చి వేలాడుతుంది. ఇక ఒళ్ళు మొత్తం ఎవరో కాల్చినట్టుగా మరకలు. ఇక విక్రమ్ శవం దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఎవ్వరూ ధైర్యం చేసి తనని ముట్టుకోవాలి అని అనుకోలేదు. అంతేకాదు ఇక ఆ రాత్రి నుండి ఆ ఇంట్లో 12 గంటలకు కిటికీ లోపల నుండి, ఇల్లు లోపల నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. తల్లి పిలుపు విననివాడు మృతికి తప్పదు అన్నది సత్యం. విక్రమ్ చేసిన పాపాలు అన్నో ఇన్నో కాదు. ఇక తన పాపాలన్నీ పండాయి. ఎవరు చంపారో, ఎలా చంపారో తెలీదు. కానీ తన శవం ఎంతో హీనంగా ఉండింది. తన చావు మరింత హీనంగా ఉంది. ఇక ఈ సంఘటన తర్వాత లలిత ఇంకా నేను ఇద్దరం కలిసి ఆ ఊరిని వదిలేశాము.
ఇక మేము అక్కడ ఉండలేకపోయాము. మేమిద్దరం కలిసి ఒక చిన్న ఆశ్రమంలో నివసించడం మొదలుపెట్టాము. కానీ ప్రతిరోజు రాత్రి సీతమ్మ ఇంకా లలితల కలలో ఒకే ఒకటి వస్తుంది. అది వాళ్ళ నాన్న. నేను నా భర్తను కోల్పోయాను. జీవితాంతం నా భర్త బ్రతికుండగానే విధవగా మారాను. నా భర్త బ్రతికున్నాడు అని తెలిసాక మొత్తానికే విధవగా అయిపోయేలా చేశాడు విక్రమ్. ఇక ఇది నా కథ, సీతమ్మ కథ. నా కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయడం మర్చిపోకండి. ఇక ఇది ఇవాల్టి దయ్యాల మాయాజాలపు కథ, సీతమ్మ కథ. ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.